శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ విశ్వావసు అనేటువంటి సంవత్సరం ఏమిటి అంటే, గంధర్వ రాజుల్లో రాజు అయినటువంటి ఒక ఆయన పేరు ఇది విశ్వావసు అనేటువంటి పేరు మనకి. అంతేకాకుండా మనకి వేదంలో కూడా చెప్పబడుతోంది ఈ విశ్వావసు అనేటువంటి నామం కోసం. ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే అండి, వివాహం కాని వారికి వివాహ పాశుపతం అంటే కన్యా పాశుపతం ఎవరైతే చేసుకుంటారో వారికి ఈ విశ్వావసు అనేటువంటి ఈ నామకంతో పాశుపతం అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఆ మంత్రంలో కూడా ఈ విశ్వావసు అనేటువంటి నామాన్ని ఉచ్చరించడం జరుగుతుంది. ఈ విశ్వావసు అంటే అన్ని శుభాలు కలుగుతాయి అనేటువంటి అర్థం కూడా వస్తుంది. మరి ముందుగా ఈరోజు మనం చూసుకునేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో అనేది చూసుకుందాము. మేషరాశి వారికి ఎలా ఉంది? మనకి మేషరాశి చూసుకున్నట్టయితే అండి, ఆదాయం 2, వ్యయం 14, ₹2 ఉంటే 14 రూపాయలు ఖర్చు ఉంది. రాజపూజ్యం 5, అవమానం 7. అంటే 5 మంచి అంటే 7 చెడ్డ అంటున్నారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం గురుడు మే 15 నుంచి 3వ ఇంట ఉండడం వలన కొద్దిగా, అంతేకాకుండా శని కూడా ఏలినాడి శని ఈ రాశిలోకి ప్రవేశం అవుతోందండి. ఈ మే 18 నుంచి ఇంచుమించు రాహుకేతువులు ఇలా గ్రహస్థితి అంతా కూడా మారుతోంది ఈ యొక్క మేషరాశి వారికి. ఈ మేషరాశి వారికి మారడం వల్ల ఏమవుతోంది అంటే, 7.5 సంవత్సరాలు శని భగవానుడు మరి ఏలినాడి శని జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి. ఈ మేషరాశి వారికి 7.5 సంవత్సరాలు కూడా శని అనుకూలమా అంటే, ముందు 3 సంవత్సరాలు కూడా కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంది. మరి అయ్యో ఇలా అయిపోయింది, ఏలినాడి శని వచ్చేసింది కదా అని చెప్పి ఎవరూ భయభ్రాంతులకు గురవ్వక్కర్లేదు. ఏం చెయ్యాలి అంటే, ప్రతిదానికి కూడా మంత్రం ఉంటుందండి. మనం చక్కగా శనికి సంబంధించినటువంటిది ఏదైనా మనం చదువుకున్నట్లయితే, స్తోత్రం కానీ అలాగే మంత్రం కానీ జపం చేసుకున్నట్లయితే ఆ యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి ఆ బాధంతా కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా 3వ ఇంట్లో గురుడు ఉండడం మంచిదే ఒక విధంగా చూసుకుంటే ఈ మేషరాశి వారికి. అంతేకాకుండా 11లో మరి రాహువు, 5లో కేతువు ఉండడం కూడా మంచిదే. అందువల్ల వీరు ఏమి చెయ్యాలి అంటే, వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి చక్కగా చేసినట్లయితే ఉపాసన, వీరికి ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మేషరాశి వారి ఖర్చులు ఎక్కువ ఉంటాయండి. అంటే ఇందులో చూసుకున్నట్లయితే ఖర్చు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, కొన్ని మంచి వాటికి ఉపయోగపడతాయి, కొన్ని చెడుకు ఉపయోగపడతాయి. ఇందులో చూసుకున్నట్లయితే మరి మంచిగా ఉపయోగపడుతోంది. అంటే గతం చేసినటువంటి రుణాలు ఇటువంటి ఉన్నట్లయితే, లోన్లు తీసుకున్నా ఇలాంటివి ఏదైనా బాధపడుతున్నా ఈ సంవత్సరం విముక్తి అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి అలా ఈ యొక్క మేషరాశి వారికి రుణాలు తీరేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఈ సంవత్సరం. అంతేకాని మనం భయపడవలసినటువంటి అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ శనికి సంబంధించినటువంటిది అంటే మే నెల నుంచి ఈ యొక్క శనికి సంబంధించింది ఏదైనా చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా శని త్రయోదశి వచ్చినప్పుడు మందపల్లి అనేటువంటి గ్రామానికి వెళ్ళి చక్కగా శని భగవానుడికి ఒక అభిషేకం చేసుకుని చక్కగా నువ్వులు దానం చేసుకున్నట్లయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది వీరి యొక్క పరిస్థితి. అంటే రుణాలు అవి కూడా తీరేటువంటి అవకాశం, వ్యాపారం అది కూడా చాలా చక్కగా ఉంటుంది. వీరికి ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు సాధించేటువంటి అవకాశం శని భగవానుడు కూడా కల్పిస్తాడు. అంతేకాకుండా అందరూ కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ మంత్రాన్ని చక్కగా అందరూ కూడా జపం చేసినట్లయితే చక్కగా ఎంత కుదిరితే అంతా చేయొచ్చు. శనివారం నాడు చేసినట్లయితే, అంతేకాకుండా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసినట్లయితే మరి చాలా అద్భుతంగా ఉంటుంది. మరి వీరికి ఏ నెలలో ఎలా ఉంది అనేటువంటి మరి గోచారం కూడా తెలుసుకుందాం. వీరికి ఏప్రిల్ నెలలో కొద్దిగా
రుణాల బారిన పడే ఖర్చులు కూడా ఎక్కువయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి ఆ సమయంలో కనుక ఎక్కువ జపం చేసుకున్నట్లయితే దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మే నెలలో కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల దైవారాధన చేసినట్లయితే వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి జూన్ నెలలో వీరికి చాలా చక్కగా అద్భుతంగా ఉంది కాబట్టి విద్య అంటే ఏదైనా చదువు విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి ఆ నెలలో తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగం రాక ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఆ నెలలో ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఉంది. ప్రమోషన్ రాని వారు ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ యొక్క నెల చాలా బాగున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి జూన్ నెలలో కూడా చాలా అద్భుతంగా ఉంది వీరికి. మరి జూలై నెలలో కూడా ఏదైనా వ్యవహారాలు ఇటువంటివి ఏవైనా కానీ ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆగస్టు నెలలో వచ్చేటప్పటికి ఎవరికైనా వివాహం కాకాది బాధపడుతున్నట్లయితే వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం అది కూడా కనిపిస్తోంది. అలాగే బంధువుల్ని కలిసేటువంటి అవకాశం కూడా అదే నెలలో మరి కనిపిస్తోంది. మరి సెప్టెంబర్ నెలలో చూసుకున్నట్లయితే వ్యాపారం అది కూడా చాలా అనుకువగా సాగేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలవి కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి అక్టోబర్ నెలలో ఉండేటప్పటికీ గౌరవాన్ని అది కూడా పొందడమే కాకుండా కోర్టు మొదలైనటువంటి వ్యవహారాలు ఉంటే ఆ నెలలో ముందుకు సాగేటువంటి అవకాశాలు, అలాగే మరి దాని కదలికలు కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మరి నవంబర్ నెలలో ఎలా ఉంది అంటే కుజుడికి సంబంధించినటువంటిది కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ చేయడం వల్ల సమస్యలు ఏవైనా సరే పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి డిసెంబర్ నెలలో ఎలా ఉంది అంటే పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. అంతేకాకుండా మరి దైవారాధన చేయడం వల్ల ఏ కార్యాలైనా సరే మరి సాధించగలుగుతారు. అలాగే జనవరి నెలలో ఎలా ఉంది అంటే ఏదైనా సరే ఓర్పు మరియు సహనంతో కనుకను ఏ పనైనా చేసినట్లయితే ఎదురుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఫిబ్రవరి నెలలో కనుకను మనం ఎలా ఉందయ్యా అంటే మనకి ఏదైనా వ్యాపారాలవి కూడా కొంచెం లాభాలు కలిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి మార్చి నెలలో సమస్త ఐశ్వర్యాలు కలగడమే కాకుండా మరి స్థిరాస్తులు ఇలాంటివి ఏమైనా కొనదలుచుకున్న వారికి అది అవకాశంగా మరి చూసుకోవచ్చు. మార్చి నెలలో అయితే చక్కగా ఉన్నట్టు వీరికి మరి చాలా అద్భుతంగా ఉంది. మరి వీరి యొక్క అదృష్ట సంఖ్య ఎంత అంటే అండి 9 వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి శనేశ్వరుడు కూడా ఇందాక నేనైతే ఓ శ్లోకం చెప్పడం జరిగింది, అది కూడా జపం చేసుకోండి. ఏదైనా వ్యవహారం జరిగేటప్పుడైతే ఈ యొక్క ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చెప్తున్నాను, తప్పకుండా అందరూ జపం చేసుకోండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ విధంగా అయితే మనకి చక్కగా ఈ సంవత్సరం ఈ మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఉన్నాయండి. ఈ మనం చెప్పుకునేటువంటివి గోచార ఫలితాలు. ఇవి 100% జరగాల అంటే అలా ఏమీ లేదు. ఎందువల్ల అంటే మన జాతకంలో ఉండేటువంటి విధంగా మరి జరుగుతుంది. ఆ జాతక చక్రాన్ని కూడా పూర్తిగా చూసిన మీదటే ఇవి కూడా మనం చూసుకోవాలి. ఇది ఎంతవరకు జరుగుతుంది అంటే మనకు ఒక 50% జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ గమనించి తప్పకుండా ఈ యొక్క గోచార ఫలితాలను తెలుసుకుని మరియు దైవ చింతనకి దగ్గరగా ఉన్నట్లయితే మనం కష్టాల నుంచి త్వరగా బయటపడేటువంటి అవకాశం మరి కలుగుతుంది. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపించండి. హరి ఓం తత్సతు.